కూడా ప్రజా దర్బార్ పెట్టామా, ప్రజలను తిట్టుకున్నామా, 2 గంటల తర్వాత కేవలం ఇంటికి మాత్రమే పరిమితం అయిపోయి ఏ రోజు కూడా దక్షిణ నియోజకవర్గంలో ఓటర్లకు కానివ్వండి, ప్రజలకు కానివ్వండి, నాయకులు కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి ఎక్కడ కూడా ఫోన్ చేసే చూస్తే దాఖలాలు లేవు. అలాగే ఎవరైనా సరే సమస్య చెప్పుకుందామన్నా సరే వినే అంత ఓపిక కూడా లేదు. అటువంటి మాజీ ఎమ్మెల్యే, అనర్హత వేటు వేయించుకున్న ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్. కానీ విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం నుంచి ఈరోజు విశాఖపట్నం అంతా కూడా అభివృద్ధి చెందడం జరిగింది. కానీ ఎంతోమంది నాయకులు కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి, విశాఖపట్నం ప్రజలు కానివ్వండి, విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం వదిలేసి వెళ్ళిపోయినా కానీ ఎవరు కూడా విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేద్దామనేసి ఏ నాయకుడికి కూడా అనిపించలేదు. కానీ ఈరోజు వంశకృష్ణ శ్రీనివాస్ గారు దానికి భిన్నంగా విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గాన్ని, పాత నగరాన్ని ఒక బంగారు నగరంగా ఓల్డ్ సిటీని గోల్డ్ సిటీ చేద్దామనే ఉద్దేశంతో ఈరోజు విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గాన్ని అడాప్ట్ చేసుకోవడం జరిగింది. అలాగే విశాఖపట్నం రాబోయే రోజుల్లో దక్షిణ నియోజకవర్గాన్ని విశాఖపట్నంలో 7 నియోజకవర్గాలకే తలమానికలను అభివృద్ధి చేసి కంకణం కట్టుకున్నారు. కాబట్టి విశాఖపట్నం ప్రజలందరూ కూడా, ప్రతి ఒక్కరూ కూడా విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే నాయకులుగా వంశీకృష్ణ శ్రీనివాస్ గారు కరెక్ట్ అనేసి అడుగడుగున కూడా బ్రహ్మరథం పట్టడం జరుగుతుంది. ఎందుకంటే మాజీ ఎమ్మెల్యే అయితే ఆయన తాలూకా స్వలాభం కోసం, ఆయన తాలూకా కాలేజీలు అభివృద్ధి చేసుకోవడం కోసం ఆయన పార్టీ మారి అధికార పార్టీకి రావడం జరిగింది. ఆయన వచ్చిన దగ్గర నుంచి ఫ్రీగా పిసిరివాళ్ళు 6.5 ఎకరాలు, మరొకసారి ఫ్రీగా నరవలో 3.5 ఎకరాలు ఆయన ల్యాండ్ తీసుకొని ఆ ల్యాండ్కి రోడ్లు ప్రజాధనంతో జీవీఎంసీ వారి నిధులతో వేయించుకోవడం జరిగింది. తప్పితే ఏ రోజు కూడా ఓట్లేసి గెలిపించిన విశాఖ దక్షిణ ప్రజలకి రోడ్లు కానివ్వండి, అలాగే యూజీడీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానివ్వండి, త్రాగునీరు. ఎందుకంటే భూగర్భ డ్రింకింగ్ వాటర్ అనేది 40-35 ఇయర్స్ బ్యాక్ ఆ రోజు వేయడం జరిగింది. ఆ రోజు నుంచి కూడా పైపులన్నీ కూడా పందికొక్కులతో శుభ్రంగా కూడా లోపలంతా కూడా కస్టమైజ్ చేసి అది చాలా ఇబ్బంది పడుతుంది. ఆ యూజీడీ భూగర్భ డ్రైనేజ్ వాటర్, ఆ డ్రింకింగ్ వాటర్ రెండూ కలుషితం అయిపోయి ఎంతోమందికి డెంగ్యూ, మలేరియా, డయేరియా ఇటువంటి ప్రాణాంతమైన వ్యాధులు వస్తున్నా సరే కనీసం ఆ సమస్యలు పట్టించుకోకుండా ఆయన తనకు సొంత ఏవైతే ప్రభుత్వం దగ్గర ఫ్రీగా తీసుకున్నారో ఆ తీసుకున్న భూములకు రోడ్లు వేయించుకోవడంలో ముందుకు వస్తున్నారు. తప్పితే ప్రజా సమస్యల్ని, ప్రజలు ఓట్లేసి గెలిపించిన ప్రజల కోసం సమస్యలను చిత్తశుద్ధితో పరిపాలన చేద్దామని ఏమాత్రం కూడా చిత్తశుద్ధి లేని మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ మీ దగ్గర మీకు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు 39వ వార్డుకి చెందిన మత్స్యకార మహిళలు, యువత పెద్ద ఎత్తున ఈరోజు వంశీకృష్ణ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో జనసేన పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఈరోజు దక్షిణ నియోజకవర్గంలో మహిళలు కానీ, పేదలు కానీ, ఈరోజు మైనారిటీలు కానీ, ముస్లిమ్స్, బీసీలు, ఎస్సీ, ఎస్టీలు అందరూ కూడా వంశీకృష్ణ శ్రీనివాస్ గారికి బ్రహ్మరథం పడుతున్నారు. ఎందుకంటే అనాదిగా దశాబ్దాల కాలంగా దక్షిణ నియోజకవర్గం వెనకబడిపోయింది, తీవ్ర కాలుష్య ఇబ్బంది ఉంది, పరిశుభ్రత లేదు. ఎమ్మెల్యే ఇక్కడ ఈ ప్రాంతాన్ని గాలికి వదిలేసి తన వ్యాపార అభివృద్ధికే చూసుకున్నాడు. కావున ఈరోజు వంశీకృష్ణ శ్రీనివాస్ వస్తే విశాఖపట్నంలో దక్షిణ నియోజకవర్గం గోల్డ్ సిటీ, గ్రీన్ సిటీ అవుతుందని, కాలుష్యం పోతుందని, ప్రజలు సాధక బాధలు తీరుస్తారని, వాళ్ళ యువతకి ఎవరైతే ఉద్యోగ కల్పన వస్తుందని అందరూ ఆశిస్తున్నారు. కావున ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు వంశీకృష్ణ శ్రీనివాస్ గారిగా వెనకాతలో తిరుగుతున్నారు. అవతల పార్టీ వారు వాసుపల్లి గణేష్ కుమార్ ఎన్ని తాయిలాలు ఇచ్చినా సరే ఎవరు కూడా ప్రజలు వెళ్ళలేని పరిస్థితి. ఇక్కడ స్వచ్ఛందంగా ప్రజలు, మహిళలు, యువత అందరూ కూడా వంశీయాన్ని వెనకాతలే ఉన్నారు. కార్పొరేటర్లు అందరూ కూడా వంశీకృష్ణ శ్రీనివాస్ వెనకాతలే ఉన్నారు. ఈరోజు మా ఉద్దేశం ప్రకారం 50,000 పైచిలకు మెజారిటీతో వంశీకృష్ణ శ్రీనివాస్ గెలుస్తారని మేము అందరూ ఆశిస్తున్నాం. ప్రజలందరూ కంకణం కట్టుకొని వాసుపల్లి గణేష్ కుమార్ని ఇంటికి పంపించాలని ప్రజలందరూ కూడా కంకణం కట్టుకున్నారు. ఈరోజు ఛాలెంజ్ చేస్తున్నాం, 50,000 పైచిలకు మెజారిటీతో వంశీకృష్ణ శ్రీనివాస్ని గెలిపించుకుంటాం.